వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే పైన టెర్రస్ పైన ప్లస్ ఇక్కడ బాల్కనీలలో చెట్లకి కింద స్టాండ్లు తెచ్చాము. ఈ విధంగా ఐరన్ స్టాండ్లు అయితే తెచ్చామండి. ఇవి నర్సరీలో దొరుకుతాయి అన్నమాట. మాకు ఇక్కడ దగ్గర సాగర్ కాంప్లెక్స్ దగ్గర నర్సరీ ఉంటుంది. ఇంకా అక్కడ చాలా దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇదివరకు అయితే తెద్దామని చాలా ట్రై చేసాము, కానీ స్టాక్ లేకుండే. ఇంకా స్టాక్ వచ్చిన తర్వాత ఇంకా చూసి తెచ్చామన్నమాట. ఏంటంటే ఇవి నేలపైన తొట్లు పెడితే ఏంటంటే గచ్చంతా ఖరాబ్ అవుతుంది. ఇలా చూసారు కదండి, ఇట్లా మొత్తం వాటర్ పోసిన దగ్గర రౌండ్గా ఇట్లా అయిపోతుంది అనమాట. ఇంకా టైల్స్ కిందికి కూడా నీళ్లు దిగుతాయేమో అని చెప్పేసి, ఇంకా మంచిది కాదు కదా, మనకు లైఫ్ ఉండదు కదా, స్లాబ్కి కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఇట్లా స్టాండ్స్ అయితే తీసుకొచ్చాము. ఇవి ఐరన్ స్టాండ్స్ అనమాట. ఒక్కొక్కటి 100 రూపీస్ పడిందండి. అంటే వాళ్ళు రేట్ చాలా చెప్పారులేండి, 150 అలా చెప్పారు, అస్సలు తగ్గట్లేదు. కానీ ఇంకా మేము ఒక 20 స్టాండ్స్ అయితే తెచ్చాము. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం రేట్ అయితే తగ్గించారు. ఇలా అన్నీ తెచ్చాము. అయితే ఇంకా కొంచెం తక్కువ పడ్డాయి అనమాట. ఇంకొక 7 స్టాండ్స్ కావాలి మాకు చెట్లకి. ఇంకా సరే తర్వాత తెద్దాంలే, ఇప్పుడున్న కాడికైతే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో, ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో పెట్టాము. ఇంకా టెర్రస్ పైకి తేవాలి. ఇలా ఉంటుందన్నమాట. కొంచెం చెట్లు కూడా మంచి హైట్కి, మంచి అవతలకి బయటగా నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొంచెం హైట్ వచ్చేసి స్టాండ్స్ నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. ఇలా చామంతి చెట్లు చూడండి, ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకొక నెల రోజులు పోతే ఇంకా మొగ్గలు వేస్తాయి అన్నమాట. ఎంత బాగా నిండుగా వచ్చాయో. సమ్మర్లో అయితే అస్సలు పెరగలేదు, ఇప్పుడు మాత్రం చాలా నీట్గా మంచిగా పెరుగుతున్నాయి. ఇంకొక 1 మంత్ అయితే ఇంకా మొగ్గలు వస్తాయి. సెప్టెంబర్లో అలా మొగ్గలు వచ్చేస్తాయి. దీపావళి కల్లా పూలు వచ్చేస్తాయి మంచిగా. చాలా మంచి మంచి కలర్స్ అనమాట. ఇవి మీకు వీడియోలో చూపిస్తానులేండి పోసిన తర్వాత. మంచి మంచి కలర్స్ అయితే నేను అలాగే ఉంచుకున్నాను అనమాట. మా పాత టెర్రస్ గార్డెన్ ఉండే కదా, ఇంకా అందులో నుంచి ఇంకా కొన్ని చెట్లు అయితే అలాగే ఉంచుకున్నాను. ఇంకా వాటిని మళ్ళీ రీప్లేస్ చేశాను అనమాట. అక్కడొకటి నాటుకొని మళ్ళీ డెవలప్ చేసుకున్నాను. అయితే ఇవాళ మాకు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురిది మ్యారేజ్ ఉంది. ఇక్కడే మాకు దగ్గరలోనే నాదర్గుల్లో ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇలా రెడీ అయ్యాను ఆ రోజు నేను. ఇది వర్క్ బ్లౌజ్ అండి. ఇది శారీ 10 ఇయర్స్ ఓల్డ్ శారీనే. ఇట్లా వంకి డిజైన్ వేసి అప్పుడు ఫ్యాషన్ ఉండే అనమాట, ఈ వంకి వర్క్ వచ్చి అదైతే కుట్టించుకున్నాను. ఇంకా నేను, మా అమ్మాయి, మా వారు ముగ్గురం కలిసి పెళ్ళికైతే బయలుదేరామండి. ఇక్కడ దగ్గరే అనమాట ఫంక్షన్ హాల్, నాదర్గుల్లో ఉంటుంది. ఇంకా అక్కడికైతే మా అబ్బాయి క్లాస్మేట్ అనమాట అమ్మాయి. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. ఫుడ్ కూడా మంచిగా ఉంది. ఇంకా అక్కడైతే కొద్దిసేపు ఇట్లా దాండియా ఆడి ఎంజాయ్ చేసి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది. నెక్స్ట్ డే అయితే ఇంకా కర్రీ, వంకాయ, టమాటా, ఆలుగడ్డ 3 కలిపి కర్రీ చేశాను. అందులోకి ఇంకా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేసాను అనమాట. పచ్చి కొబ్బరి, అవిసె గింజలు, ఇంకా కొద్దిగా కరివేపాకు అట్లా గ్రైండ్ చేసి వేసాను. హెల్త్కి మంచిది కదండి ఇలా తింటే, అందుకోసం అని చెప్పేసి ఇట్లా చేస్తాను. ఎప్పుడు అన్నీ ఆలోచించి కొంచెం టైం తీసుకొని నేను వంట చేస్తాను అనమాట, కొంచెం హెల్త్కి ఉపయోగపడేలాగా. ఇంకా మనం తినే బేసిక్స్ ఇవే కదా. అయితే ఇంకా నేను ఏం చేశానంటే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కొంచెం కారం పొడి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, పుట్నాలు ఇంకా వేసి ఇట్లా మంచిగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలాగా అన్ని డ్రై రోస్ట్ చేసుకొని ఇట్లా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో కొంచెం చుట్టుకపోయినట్టు అవుతుంది అనమాట. మరి వేడివేడివి పడితే కనుక చుట్టుకపోయినట్టు అవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం చల్లారబెట్టుకుంటే కనుక మనకు ఎన్ని రోజులైనా 1 ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుందన్నమాట ఇలా చేస్తే. కొంచెం కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇందులో ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది లేదు. ఇంకా న్యాచురల్గా పల్లీలలో, నువ్వులలో వచ్చే ఆయిల్ మాత్రమే ఇందులో వస్తుందన్నమాట. ఇవన్నీ చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవచ్చు. అయితే అందులోకి నేను ఎల్లిపాయలు,
కొంచెం పొట్టు తీయకుండానే పట్టుకుంటాను అనమాట. అయితే కారంతో పడతాను. ఒట్టి మిరపకాయలు కాకుండా ఒట్టి కారం వేసి పడతానమాట. ఒట్టి మిరపకాయలతోటి కూడా పట్టుకోవచ్చు, అవి కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసి పట్టుకోవచ్చు. ఈ విధంగా కారము, కరివేపాకు, ఇవన్నీ పల్లీలు, పుట్నాలు, నువ్వులు, అవిసె గింజలు అన్నీ వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. అందులోకి ఎల్లిపాయలు కూడా వేస్తానన్నమాట. ఇలా ఎల్లిపాయలు అంటే కొంచెం పొట్టు తీయకుండా లైట్గా పొట్టు తీసేసి ఇంకా అట్లా వేసేసుకుంటాను అనమాట మిక్సీకి. అందులోకి ఉప్పు ఆల్రెడీ కలిపేసానండి. నేను కల్లుప్పు ఎక్కువగా వాడుతున్నాను ఈ మధ్య. ఇంకా ఈ అయోడిన్, సాల్ట్ ఇవన్నీ తగ్గించేసాను అనమాట. ఎక్కడ అవసరమైతే అక్కడ మాత్రం కల్లుప్పు కంపల్సరీ వాడేస్తున్నాను. ఇంకా కొన్ని కర్రీస్కి ఇంకా అది వేయలేము కాబట్టి ఇంకా అయోడిన్, సాల్ట్ అయితే వాడుతున్నాను. కానీ ఎక్కడ సాధ్యమైతే అక్కడ ఇట్లా దొడ్డుప్పు అయితే వాడుతున్నాను. మేము దొడ్డుప్పు అంటాము, కల్లుప్పు దొడ్డుప్పు అంటాం అనమాట. ఇలా అన్నీ వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఆల్రెడీ పౌడర్ మొత్తం మిక్సీ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఏంటంటే ఎల్లిపాయలు, కారము, ఉప్పు ఇవి వేసేసి ఇంకా మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ బాయ్ అనమాట ఇది. కొంచెం కారం ఎక్కువగా ఉంటే కూడా మంచి టేస్టీగానే ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనకు ఒక్కోసారి దోశల్లోకి కానీ చట్నీ లేకున్నా సరే ఇది చల్లుకొని మంచిగా దోశలు అయితే తినేసేయచ్చు. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినేసేయచ్చు అనమాట. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ పని అయితే మా వారికి అప్పగించాను అనమాట. ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా మా వారైతే కలుపుతున్నారు. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా మనము ఒక బాటిల్లోకి పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉండదులేండి, అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను బయటే పెడతానమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కనుక 1 ఇయర్ పాటైనా అలాగే నిల్వ ఉంటుంది. ఇలా పౌడర్ లాగా మంచిగా ఉంటుంది. దోశల పైన చల్లుకోవచ్చు, ఇడ్లీల పైన చల్లుకోవచ్చు. అట్లా టైం లేనప్పుడు, మనకి చట్నీ చేసే టైం లేనప్పుడు వీలుగా ఉంటుంది. అలాగే ఈరోజు నెయ్యి చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మీగడైతే తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి. నేను మామూలు ఫ్రిడ్జ్లోనే పెడతానండి, డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను. ఒక 15 days మీగడ అనమాట ఇది. ఇంకా ఒక ½ an hour ముందైతే తీసి బయట పెట్టుకుంటాను ఇలాగా. అప్పుడు ఏంటంటే మంచిగా మిక్సీ వేస్తే తొందరగా మనకు వెన్న వచ్చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఎమ్మటే మిక్సీ పడితే కనుక అంత స్పీడ్గా వెన్న పడదు. అంటే దానికి టెంపరేచర్ కరెక్ట్గా సరిపోదు. ఇలా ½ an hour ముందు తీసి పెట్టుకుంటే కనుక మనకు దానికి టెంపరేచర్ మంచిగా కరెక్ట్గా సరిపోయి ఒక్క 2-3 minutesలోనే వెన్న పడిపోతుంది మనకి. ఇలా మిక్సీలో వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మిక్సీ వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా ఏం అవసరం లేదు, 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది పెద్ద జార్ కదా, పెద్ద జార్కి అయితే నేను ఒక ½ లీటర్ గ్లాస్ తోటి అయితే పోసుకుంటాను. ఇలా మిక్సీ వేసేసుకొని ఇంకా తీసేయడమే, వెన్న తీసేయడమే. ఒక ½ an hour పనే అండి ఇది. ఎందుకంటే మేము ఒక ½ లీటర్ పాలే పోయించుకుంటాం కదా, మాకు అంత ఎక్కువగా ఏం రాదు. ఒక 15 days మీగడ అనమాట ఇది. ఇంకా 15 daysకి సరిపోయేంత మీగడ ఉంటుంది కదా. ఇంకా మీగడతో అయితే మేము నెయ్యి చేసుకుంటాము. ఇంట్లో తయారు చేసిన నెయ్యిని వాడతాం అనమాట. బయట ఏం తీసుకోము. ఒక పూజకి అట్లా బయట తీసుకుంటాం, కానీ ఇంకా ఆవు నెయ్యి తీసుకుంటాము, అట్లా కొనుక్కుంటాం. కానీ ఇంకా మామూలుగా ఇంట్లో వాడడానికైతే ఈ నెయ్యి మాకు సరిపోతుంది. ఇలా మంచిగా ఇట్లా వెన్న తీసుకొని మంచిగా ఒక బేసన్ గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఇంకా అట్లా ముద్దలుగా అందులో వేసేసుకొని నీట్గా చేసేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట వెన్న తీయడము. అందుకని చెప్పేసి మీకు సపరేట్గా వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా చూపించాలా అని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాకు ఇష్టం అనమాట వెన్న తీయడము. చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా కవ్వంతో చిలకడం అయితే ఇంకా ఇష్టం అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా మొత్తం మజ్జిగ అంతా ఇట్లా వంపేసుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇంకా నెయ్యి అయితే మాకు మామూలుగా మన ప్రసాదాల్లోకి బాదం
కాజు అవన్నీ ఫ్రై చేస్తాం కదా, వాటికి కూడా ఇదే నెయ్యి వాడతాను నేను. సరిపోతుంది, నాకైతే సరిపోతుంది. ఎక్కువగానే తింటాం స్వీట్స్ కూడా, మీరు వీడియోలలో చూసే ఉండొచ్చు కదండి. స్వీట్స్ కూడా ఎక్కువగానే చేస్తాను నేను. వారానికి ఒకసారి కంపల్సరీ స్వీట్ చేయండి ఊరుకోను. ఇంకా నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది, ఇంకా మనకు కూడా ఇంట్లో ఏదో ఒక స్పెషల్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వారానికి ఒకసారి అయితే స్వీట్స్ చేస్తూ ఉంటాను. ఇదివరకు అయితే వెన్న చాలా జిడ్డుగా ఉండేది. ఇప్పుడు ఏంటోనండి అసలు జిడ్డేం పట్టట్లేదు చేతులకి. అంటే పాలు చిక్కగా ఉంటే కనుక జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, పాలు కొంచెం పలచగా ఉంటే కనుక జిడ్డు తక్కువగా ఉంటుందేమో, నేనైతే అలా అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా వెన్న తీసుకుంటారా? నాకైతే కామెంట్ చేయండి. ఇలా అయితే ఈ చల్ల ఉంది కదా, ఈ వాటర్లోనే ఈ చల్లని కలిపేసి ఇట్లా డైల్యూట్ చేసుకుంటానన్నమాట. ఇట్లా డైల్యూట్ చేసేసుకొని ఇంకా అది ఎందుకంటే ఒక 15 days మజ్జిగ కాబట్టి బాగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. మనకి ఒక గంట సేపు అలాగే ఉంచుతాను. ఎందుకంటే కొంచెం కూల్ తగ్గి ఫర్మెంట్ అవుతుందన్నమాట. ఆ గంట సేపట్లో మనకు మంచిగా బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఇంకా దాన్ని ఏం చేస్తానంటే ఇంకా మంచిగా మొక్కలకు వేస్తానన్నమాట. ఇట్లా మంచిగా వాటర్ కలిపేసి కొంచెం కొంచెం పోయాలి, మొక్కలకు ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనకు హోల్స్లో నుంచి వేస్ట్గా కారిపోతుంది కదా, అందుకని హాఫ్ గ్లాసు అట్లా పోస్తానన్నమాట, ఎక్కువగా కాకుండా. చాలా మంచిదన్నమాట ఇట్లా ఫర్మెంట్ అయిన మజ్జిగ ఉంటుంది కదా, చాలా మంచిది. ఇందులో ఇంకొక రోజు అలాగే ఉంచి దీన్ని కొంచెం బెల్లం పొడి చేసి అట్లా కూడా మంచిగా వేసుకోవచ్చు, అది ఇంకా చాలా మంచిది. ఇంకా ప్రస్తుతానికైతే ఇట్లా వేస్తున్నానండి నేను. ఇంకా తర్వాత ఇంకా నెయ్యి అయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి పైకి వెళ్ళొచ్చాను. టెర్రస్ పైన చెట్లు ఉంటాయి కదా, వాటికి మజ్జిగ పోయడానికి వెళ్ళాను. తర్వాత ఇంక ఈ టైంలో నెయ్యి ఇంత మరలిన తర్వాత అందులో మెంతులు కొన్ని, ఒక 2 తమలపాకులు వేసుకోండి. ఎందుకు అంటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట నెయ్యి. మీకు 1 year అయినా కూడా, అంటే వాడతాము అయిపోతుంది అనుకోండి, కానీ వాడకుండా అట్లే పెట్టినా కూడా ఒక 1 year అయినా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట నెయ్యి. ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు మూత తీసినా ఫ్రెష్గా స్మెల్ వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం మెంతులు, కొంచెం తమలపాకులు కానీ కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేయచ్చు. ఇట్లా బాగా మరలిన తర్వాత నేనైతే కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను ఇలాగా. కొంతమంది ఏంటంటే లేతగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటారు కదా, కానీ నాకెందుకో ఇట్లా ఇష్టం అనమాట. నెయ్యి కొంచెం ఇట్లా చేస్తే ఏంటంటే పూసలుగా వస్తుంది అనమాట మనకి. ఇట్లా మనము కొన్న నెయ్యి ఉంటుంది కదండి, ఇట్లా పీసెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా కొన్న నెయ్యి బాటిల్లో, అట్లా అవుతుందన్నమాట. ఈ నెయ్యి కూడా కొంచెం గడ్డగట్టిన తర్వాత, ఇప్పుడంటే కొంచెం వేడిగా ఉంది కదండి నెయ్యి, గడ్డగట్టిన తర్వాత అలా తయారవుతుంది. ఇంత నెయ్యి వస్తుందన్నమాట మాకు 15 daysకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నాకు ఎలా ఉందో కామెంట్ అనేది పెట్టండి. మీకు ఏమైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.